వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనకి పాలని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తాను. అంటే మనం ఫ్రీక్వెంట్గా బేబీస్కి ఫీడ్ చేస్తూ ఉంటాం కదా, ఈ పిల్లలకి 3 months 6 months అలా వచ్చినప్పటికీ మనకి కొంచెం పాలు తగ్గినాయేమో అని అనిపిస్తుంది. సో ఎలా దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చెప్తాను. నేను కూడా ఈ టిప్సే ఫాలో అయ్యానండి, మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మీకు ఒక టిప్ షేర్ చేసుకుంటానండి. జనరల్గా మనకి డెలివరీ అయిన వెంటనే వితిన్ 1 hourలో బేబీకి ఫీడ్ చేస్తుంటాం కదా, మోస్ట్లీ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి జనరల్గా నిపుల్ ఏరియా చుట్టూ బ్లాక్గా ఉంటుంది కదా, ఇంకా ఫ్లేకీగా అలా ఉంటుంది కదా స్కిన్, ఇంకా చిన్నగా బ్లాక్గా అలా ఉంటూ ఉంటాయి. సో అదంతా రిమూవ్ చేసేసుకోవాలి. అది బేబీకి ఫీడ్ చేయకూడదండి. సో అది ఉండడం వల్ల పాలు కూడా మనకి సరిగ్గా రావు. సో దాని అయితే ముందు మనం రిమూవ్ చేసుకోవాలి. మన ఇంట్లో జనరల్గా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కదా, సో ఆయిల్ తీసుకొని మీరు సర్క్యులర్ మోషన్లో ఇలా చేసుకుంటూ ఉండండి. ఇలా 5 minutes వరకు చేసుకోండి. వితిన్ 5 minutesలోనే మీకు ఆ బ్లాక్నెస్, ఆ డ్రైగా ఉండేదంతా రిమూవ్ అయిపోతుంది. మీకు పాలు కూడా ఈజీగా మీరు బేబీకి ఫీడ్ చేయగలుగుతారు. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీకు అందరికీ యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్స్ లేదంటే కన్సీవ్ అయిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ టిప్. ఈ టిప్ ఫాలో అయిన తర్వాత మనకి ఈజీగా మిల్క్ అనేది వస్తుందండి. అది చిన్నవి ఉండిపోయి అది మనకి మిల్క్ అనేది బయటికి రాకుండా, నాకు మిల్క్ ప్రొడక్షన్ లేదు, బేబీకి పాలు ఇవ్వలేకపోతున్నాను, రావట్లేదు అని అనుకుంటారు. ఇది ఫాలో అయిన తర్వాత మనకి మొత్తం రిమూవ్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం వచ్చేస్తుందండి. మీరు బేబీతో ల్యాచ్ అనేది బాగా చేయించాలి. నాకు పాలు రావట్లేదు, బేబీకి ఫార్ములా మిల్క్ ఇచ్చేద్దాము అని చెప్పి అనుకుంటారు. ఫస్ట్ అయితే మీరు ల్యాచింగ్ చేయించాలండి బేబీతో. వెంటనే ఎవరికి రావు, కొంతమందికి వస్తాయి, వెంటనే వస్తాయి. కొంతమందికి అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నాకైతే అలానే జరిగింది. కొంతమందికి అయితే బేబీ పుట్టాక వాళ్ళతో ల్యాచ్ చేయించాకనే వాళ్ళకి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వాళ్ళతో ల్యాచ్ చేపిస్తూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. రావట్లేదు అని చెప్పి వదిలేయద్దు, ఫార్ములా మిల్క్కి వెళ్ళిపోవద్దు. సో మ్యాక్సిమం ల్యాచ్ చేయించండి బేబీని. అండ్ ల్యాచింగ్ పొజిషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, నేను చూపిస్తాను. అయితే బేబీ ఇలా ఉంటుంది కదా, జనరల్గా మనం ఇలా ఇచ్చేస్తాం ల్యాచింగ్. ఇలా ఇవ్వకూడదండి ఫీడింగ్ బేబీస్కి. ఎప్పుడు మనం కొంచెం ఇలా స్లైట్గా ఇలా బేబీని పెట్టుకొని, మనం ఈ పొజిషన్లో ఇక్కడ ఈ హ్యాండ్ ఉంది కదా, బేబీకి ఇక్కడ పెట్టుకొని ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటే తీసుకోవచ్చు. బేబీస్ చిన్నగానే ఉంటారు కాబట్టి మనకి ఈ హ్యాండ్తో ఏమీ అవసరం ఉండదు. సో ఈ హ్యాండ్ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకొని బేబీని కొంచెం స్లైట్గా ఈ పొజిషన్లో పెట్టుకొని మనం ల్యాచ్ చేయించుకోవాలండి. అండ్ చాలామంది ఓన్లీ నిప్పుల్ వరకే బేబీ అంటే నిప్పుల్ వరకే బేబీ మౌత్లోకి వెళ్తుంది, అలా కాదండి, మొత్తం వెళ్ళేలాగా నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను. సో ఇలా అయితే మీరు చేయించాలి, మొత్తం లోపలికి వెళ్ళాలి వాళ్ళకి, అప్పుడే ల్యాచింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, మిల్క్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ల్యాచింగ్ సరిగ్గా చేయించకపోతే మిల్క్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు కదా. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. రావట్లేదు అని చెప్పి బేబీతో ల్యాచ్ చేయించడం మాత్రం ఆపద్దు. వాళ్ళు అలా చేస్తూ ఉంటేనే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఫుడ్ అండి, మనం తీసుకున్న ఫుడ్ నుంచి మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది. ఫుడ్లో నేనైతే ఏం తీసుకునేదాన్ని అంటే, మార్నింగే మెంతులు ఉంటాయి కదండి, అవి ఒక 2 tablespoons లేదా 1 tablespoon యాడ్ చేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకొని మార్నింగే ఆ వాటర్ తాగేయాలి. దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది మనకి. మార్నింగే పరగడుపున అయితే నేను ఫస్ట్ ఈ వాటర్ తాగేదానండి. తర్వాత నట్స్ తినేదాన్ని, ఆల్మండ్స్ కానీ క్యాష్యూస్ కానీ ఏదైనా. ఈ వాటర్ సోక్ చేసుకుంటున్నప్పుడే నేను ఆల్మండ్స్ కూడా సోక్ చేసుకుంటాను. ఒక 8 to 10 వరకు ఆల్మండ్స్ కూడా సోక్ చేసుకుంటాను. నట్స్ కూడా మనకి పాలు రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అన్నం వండాక గంజి వారుస్తూ ఉంటారు కదండి, ఆ గంజి తాగడం వల్ల కూడా చాలామందికి మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది అని చెప్తారు. నేనైతే మిల్క్ ప్రొడక్షన్కి నాకు తెలీదు అది పెరుగుతుందో లేదో, కానీ నేనైతే ఇంక్లూడ్ చేసుకునేదాన్ని. మన అమ్మ వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు కదా. నేను మోస్ట్లీ ఎందుకు తాగేదాన్ని అంటే, దాంట్లో వైటమిన్ సి, కే, B12 ఉండడం వల్ల మన బాడీకి చాలా మంచిది. సో దాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మనం అన్నం వార్చాక గంజి అయినా తాగొచ్చు, మనం లేదంటే అన్నం బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ వస్తుంది కదండి పైకి, అది తీసుకొని మీరు తాగినా పర్వాలేదు, మీ చాయిస్ అది, మీరు ఏది తాగితే అది తాగండి.
దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకోమని చెప్పాను. మీకు ఇష్టమైతే ఇంక్లూడ్ చేసుకోండి. మనం బ్రేక్ఫాస్ట్ తింటాం కదా, బ్రేక్ఫాస్ట్లో ఒక గ్లాస్ మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకోండి. పాలల్లో కాల్షియం ఉంటుంది కదా, మన బోన్స్కి మనం పాలు ఇస్తూ ఉంటే మన కాల్షియం పిల్లలకి వెళ్తూ ఉంటుంది కాబట్టి మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పాలు యాడ్ చేసుకోమని చెప్పాను. అంతేగాని పాలు తాగితేనే పాలు వస్తాయి అది అయితే కాదండి. సో నెక్స్ట్ అయితే లంచ్లో మీరు ప్రోటీన్తో పాటు లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మెయిన్గా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి, బీరకాయ, ఆనపకాయ ఇవన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కదండి. మోస్ట్లీ మనం పచ్చిమంటే అవే తింటాము, మనకి డెలివరీ అయ్యాక మోస్ట్లీ మనకు అవే పెడతారు. సో వాటిలో ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి ఎక్కువ వేసుకోవాలి. అవి ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. మీరు ఏ కర్రీ చేసుకున్నా సరే ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. అని చాలామంది చిన్నుల్లిపాయ కూడా అంటారు. సో అవి ఎక్కువ వేసుకోండి. అవి ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ కూడా మనం నట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. నట్స్, ఫ్రూట్స్ అయితే మాత్రం అవాయిడ్ చేయకండి, అవి కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతాయి. తర్వాత లాస్ట్ది వచ్చి వాటర్ అండి. చాలా మంది చెప్తారు డెలివరీ అయిన వెంటనే వాటర్ తాగకూడదు అని. అలా ఏం కాదండి, వాటర్ ఎక్కువ తాగాలి. మనం వాటర్ తాగడం వల్ల మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ మనకి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ మోస్ట్లీ వస్తాయండి డెలివరీ అయ్యాక. సో అవన్నీ రాకుండా, వేడి చేయకుండా వాటర్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ అయితే నేను పక్కా తాగేదానండి. మనం మర్చిపోకుండా బాటిల్స్లో మార్నింగే ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కువ ఉండే ప్లేస్లో మనం వాటిని చూస్తూ ఉంటాం కాబట్టి ఓకే వాటర్ తాగాలి అని చెప్పి మనకు ఒక రిమైండర్లా ఉంటుంది. సో వాటర్ అయితే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. డైలీ ఒక 3 to 4 లీటర్స్ వరకు వాటర్ తీసుకోండి. వాటర్ వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. మోస్ట్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేసేసానండి మన ఛానల్లో. డెలివరీ కన్సీవ్ అయ్యాక ఏం ఫుడ్ తీసుకోవాలి, తర్వాత ఏం స్కాన్స్ తీపించుకోవాలి, డెలివరీ బ్యాగ్లో ఏమేం పెట్టుకోవాలి, డెలివరీ అయ్యాక ఎపిసోటమీ స్టిచెస్ని ఎలా హీల్ చేసుకోవాలి, అలానే పిల్లలకి సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తాం కదండి, ప్యూరీస్ అవన్నీ పెడుతుంటాం కదా, అవన్నీ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఇంకా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా నడికట్టు కట్టుకుంటాం కదా, ఆ వీడియో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మన బెల్లీ ఫ్యాట్ కూడా చాలా త్వరగా రెడ్యూస్ అవుతుంది ఆ ప్రాసెస్ అయితే. మోస్ట్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కవర్ చేసేసానండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వీడియో ఉంది ఇంకా ఈ టాపిక్ మీద కూడా చేయండి అని అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ మన వీడియో చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోసే కాకుండా ఇంకా మీకు ఏదైనా టాపిక్ మీద చేయాలి అంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను చేస్తాను. నేను ఫాలో అయినవి అయితే మీతో అన్నీ షేర్ చేసుకున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఏమైనా మీ దగ్గర ఏదైనా పాయింట్ ఉంటే అది కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాన్ని పిన్ చేస్తాను. యూజ్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.